ఫ్రెండ్స్, ఇందాక పానీపూరి కదా, ఇప్పుడు చాట్ చేస్తున్న దీంట్లోనే ఇప్పుడు ఉప్పు కారము చాట్ మసాలా అన్నీ ఉంటుంది కదా, అది కొత్తిమీర వేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసా. ఉప్పు ఎందుకంటే బఠానీలోనే వేస్తాం కదా. ఇదిగోండి, కారం వేస్తున్నా. కొంచెం కలపాలి, అంటే ఇది మిక్సీ చేసిందే ఫ్రెండ్స్. బఠానీలు మరి చిక్కగా ఉండకూడదు, చిక్కగా ఉంటే బాగోదు. నేను ఎప్పుడైనా చాట్ చేయాలని ఇలా వేసుకొని చాట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకేమో దీంట్లో ఉల్లిపాయ వేసుకొని నిమ్మకాయ పిండుకోవడమే. ఈ చాట్ అయినా అంతే. ఎందుకంటే పానీపూరి కూడా చూశారు కదా, బాగుందా. నూనె ఎక్కువ పెట్టుకుంటేనే పానీపూరి ఉబ్బుద్ది. బాగా మరిగిన తర్వాత నూనె సన్నతాయి పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక చిన్న క్యారెట్, 2 ఉల్లిపాయలు చిన్నవి వేసేస్తున్నా. వేసి కలిపేయడమే. అంటే కొంతమంది ఏంటంటే పానీపూరిలో వేసుకుంటారు కదా ఉల్లిపాయలు, నేను డైరెక్ట్ వేసేస్తాను. దీంట్లో వేసి కొంచెం ఇదైన తర్వాత ఏంటి ఎలా వాయిస్ ఉందనుకుంటున్నారా, ఉల్లిపాయలు కోసే కదా జలుబు చేసినట్లుగా వచ్చేసింది. అమ్మో, ఉల్లిపాయలు కోయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇది దగ్గరకు వచ్చిన తర్వాత చివరిలో చాట్ మసాలా అని ఉంటుంది కదా, అది వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే చాట్ మసాలా ఉడికింది కదా. ఇదిగోండి, నేను ఇది వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసి దగ్గరికి వచ్చేదాకా ఫుల్ మంట పెట్టేసి దగ్గర రానివ్వాలి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక చాట్లో మనం ఉల్లిపాయ వేసుకోకుండా డైరెక్ట్ ఈ కూర వేసుకొని, నేను ఆ రసం కూడా చేశాను. కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిర్చి, కల్లుప్పు వేసి పేస్ట్ చేశా. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. అది కూడా వాటర్ కూడా చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కల్లుప్పు వేసాను. చాలా బాగున్నాయి చారు కూడా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఉడుకుతుంది. అంటే నేనేంటంటే పెరుగుది ఉంటుంది కదా కప్పు, దాంట్లో చేశాను. ఇది కూడా దగ్గర అడుగొండుతుంది చూసారా. నేను దీన్ని కూడా తీసేస్తున్నాను.